తెలంగాణ విద్యాశాఖకు మంత్రి ఎక్కడని ప్రశ్నించారు పీడీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్ సాయికుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర గడుస్తున్నా విద్యాశాఖకు మంత్రిని ఎందుకు నియమించలేకపోతున్నారని ప్రశ్నించారు. విద్యాశాఖలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వెంటనే మంత్రిని నియమించాలనే డిమాండ్తో నారాయణపేట జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థల్లో క్లాస్ టు క్లాస్ ప్రచారం నిర్వహిస్తూ విద్యారంగానికి వెంటనే బడ్జెట్లో 30% నిధులు కేటాయించాల్సిన ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచిపోయినా నేటికి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పీడీఎస్ భావిస్తున్నది ఏంటంటే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కనీసం ప్రభుత్వ విద్య వైపు చూడనటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించి విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలను మీద చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశము ఉంటుంది. కానీ నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి పరిస్థితి ఒక పక్క ఉన్నది. అదే రకంగా రాష్ట్రంలో దాదాపు పేద బడుగు బలహీన విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తుంటే వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు నేటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది. ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలపై ఆధారపడి ఈరోజు ప్రైవేట్ కళాశాలల్లో ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు దాంట్ల మీద ఆధారపడి విద్యను సాగుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారం చేపట్టకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ప్రచారంలో మా మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు పెడతామని చెప్పేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 7.3% వాళ్ళు విద్యారంగానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ దేనికి సరిపోతుందయ్యా? విద్యార్థులుగా మనం ఆలోచన చేయాలి. వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల జీతభత్యాలకే సరిపోతాయి తప్ప ప్రభుత్వ విద్యను ఎక్కడ కూడా బలోపేతం చేయడానికి ప్రభుత్వ విద్యా సంస్థలని సమస్యల సుడిగుండాల నుంచి బయటికి తీసుకురావడానికి ఇది బడ్జెట్ సరిపోదనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలి. రాబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అట్లా విడుదల చేసే దాంట్లో ఈ సుదీర్ఘంగా ఈ 3 అంశాలను ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాబోయే రోజులలో విద్యార్థి లోకం రోడ్ల మీదకి రాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ 3 అంశాలు విద్యార్థులు కూడా సుదీర్ఘంగా వాళ్ళు మెదడు పెట్టి ఆలోచన చేసి ఈ 3 డిమాండ్లని వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ట్విట్టర్ వేదికలలో లేదా ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ప్రచారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీఎస్గా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్, డిగ్రీ కళాశాల అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి సురేష్, జిల్లా నాయకుడు సాగర్, కళాశాల నాయకులు శంకర్, అనిత, ఆది, శ్రీనివాస్, నరేష్, ఆకాష్, నందిని, అంజలి, మహేష్, శృతి, లావణ్య, అరుణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.